హల్లెలూయా. ఇది నా వాక్యము 18వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కని మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. ఎవరు నిజమైన స్నేహితుడు? లోకంలో ప్రతి ఒక్కొక్కరికి స్నేహితులు ఉంటారు. ఇది అనేక మంది సంఖ్యలో కూడా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని 2-3 ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అని 4 ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక గ్రూపే ఉంటుంటుంది. కాబట్టి నిజమైన స్నేహితులు ఎవరు అంటే, నీవు ఈ పాపానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు నిన్ను హెచ్చరించాలి. నువ్వు వ్యసనాలకు వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను హెచ్చరించాలి. నీ మంచి కోరేవాడే నీ యొక్క స్నేహితుడు. నిన్ను పాపంలోనికి లాగేసేవాడు స్నేహితుడు కాదు. నీ యొక్క జీవితాన్ని అవమానానికి లాగేసేవాడు స్నేహితుడు కాదు. నీ జీవితాన్ని రోడ్డు మీదకి లాగేసేవాళ్ళు స్నేహితులు కారు. మరెవరు స్నేహితులు అంటే, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, దాన్ని విడిచిపెట్టు, అది చేయకూడదు, దానివల్ల నీ జీవితం నాశనం అయిపోతుందని ఎవరైతే నేను హెచ్చరిస్తారో వాళ్ళే స్నేహితులు. అయితే అటువంటి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, అతడట విడువక ప్రేమిస్తాడట. అంటే నువ్వేదో పెడితేనే, ఫ్రైడ్ రైస్ ఇప్పిస్తే, న్యూడిల్స్ ఇప్పిస్తే, ఏదో చాక్లెట్లు ఇప్పిస్తే, లేదా ధనం ఇస్తే, బట్టలు ఇస్తే, పర్స్ ఇస్తే, డబ్బులు ఇస్తే, బంగారం ఇస్తేనే ఫ్రెండ్షిప్. ఒకవేళ అది ఇవ్వకపోతే నీకు నాకు ఇంకా ఫ్రెండ్షిప్ లేదు అనేవాళ్ళు కాదాలు. నువ్వు ఎంత దేన స్థితికి వెళ్ళిపోయినా నిజమైన స్నేహితుడు ఉంటే పెడతాడు, లేకపోతే లేదు. కానీ మాట్లాడటం మాత్రం మానేడు. మాట్లాడుతూనే ఉంటాడు, పలకరిస్తూనే ఉంటాడు, కొంతసేపు ఆదరిస్తూనే ఉంటాడు, నీతో పాటు ఉంటాడు, నీ భుజం మీద చెయ్యేసి ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎవరు ఈయన అంటే యేసు ప్రభుల వారు. మన దేవుడే మనకి స్నేహితుడు. అందుకే అంటాను, లోకల్లో ఫ్రెండ్స్ ఎవరిని మనం నమ్మకూడదు, యేసయ్యనే నమ్మాలి. నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే ప్రార్థనలో ప్రభా ఇది 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 ప్రభా అని చెప్పి నిజమైన స్నేహితునికి మన బాధలు చెప్పుకున్నప్పుడు ఆయన మన యొక్క దేన స్థితిని చూచి విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఆయన మన యొద్దకు వచ్చి మన యొక్క గాయములను కట్టి మన జీవితాలను, బ్రతుకులను మార్చే గొప్ప దేవుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. హల్లెలూయా.